అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు కన్య రాశివారికి జీవితంలో అనేక మలుపులు, మార్పులు, అవకాశాలు, హెచ్చరికలు కలిసి ఒక అద్భుతమైన దినాన్ని తీర్చిదిద్దుతున్నాయి. మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి కృపతో మీ అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. అలాగే మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త ధైర్యం నిండిపోతాయి. ఇప్పుడు మీ రోజువారీ ఫలితాలు ఒక్కొక్కటిగా సహజంగా కథలా వివరిస్తున్నాను. ప్రతి విషయం మీ హృదయాన్ని తాకేలా, మీ మనసులో ఒక స్పందన నింపేలా. చదువుల విషయంలో మీరు కొత్త పుస్తకం తెరిస్తే అది మీ మనసులో కొత్త ఆలోచనల వెలుగులు నింపుతుంది. కాని ఏదో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని విస్మరిస్తే పరీక్షలో అనవసరమైన తప్పులు జరిగే ప్రమాదం ఉంది. డబ్బు సంబంధాల్లో కొంచెం అదృష్టం మీ పక్కన నిలబడింది. ఒక చిన్న ఆదాయం అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది. కాని ఎవరైనా మీ నుంచి అప్పు అడిగితే ఆ సమయంలో మీరు మృదువుగా ఉండి తరువాత ఇబ్బంది పడే పరిస్థితి కలగవచ్చు. కుటుంబంలో మీరు చేసే చిన్న సహాయం అందరి హృదయాలను గెలుస్తుంది. కాని ఒకరి మాటలకు మీరు అతిగా ప్రాధాన్యమిస్తే మరొకరికి బాధ కలగవచ్చు. స్నేహితులతో గడిపే సమయం మీకు ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కాని ఒక పాత స్నేహితుడు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. దాంపత్య జీవితంలో మీరు చేసే చిన్న ప్రేమచేష్టలు మీ భాగస్వామి హృదయాన్ని తాకుతాయి. కాని ఏదో ఒక చిన్న విషయం మీద మీరు అతిగా నొక్కి చెప్పడం వల్ల అపార్థాలు పుట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మీరు ఉదయం వ్యాయామం చేస్తే శరీరంలో కొత్త శక్తి నిండుతుంది. కాని ఏదో ఒక చిన్న జలుబు లక్షణాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అది తర్వాత పెద్ద సమస్యగా మారవచ్చు. అధికారులతో మీ సంభాషణ మీకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. కాని మీరు ఏదో ఒక అధికారి మాటను తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ కెరియర్కు హాని కలిగించవచ్చు. ఆధ్యాత్మిక విషయాల్లో మీరు ఒక పుస్తకం చదవడం లేదా భజన వినడం మీ మనసుకు శాంతినిస్తుంది. కాని మీరు ఎవరో ఒక గురువు మాటలను అంధంగా నమ్మితే మీ ఆలోచనలు గందరగోళంగా మారవచ్చు. ఆనందం మీ చుట్టూ తిరిగే చిన్న సంఘటనల్లో దాగి ఉంది. ఒక పిల్లి మీ పాదాల దగ్గర కూర్చుని ఉండటం కూడా మీకో నిశ్శబ్ద సంతోషాన్ని ఇస్తుంది. కాని మీరు ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడిపితే మనసులో అసంతృప్తి పెరుగుతుంది. ఆఫీస్లో మీరు చేసే పని మీ బాస్కు ఇంప్రెస్ చేస్తుంది. కాని మీ సహోద్యోగి మీ పనిని తన పేరుతో చెప్పుకునే ప్రయత్నం చేయవచ్చు. మీ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉంచండి. కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు కొత్త పరిచయాలు ఇస్తుంది. కాని మీరు ఏదో ఒక ఈవెంటుకు లేటుగా వెళ్లితే మీ ప్రతిష్టకు తీసుకురావచ్చు. క్రీడల్లో పాల్గొనడం మీ శరీరానికి, మనసుకు ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కాని మీరు ఏదో ఒక వ్యాయామం అతిగా చేస్తే శరీరంలో గాయమయ్యే ప్రమాదం ఉంది. గొడవలు మీ జీవితంలో చిన్న చిన్న విషయాల నుంచి పుడతాయి. ఒక మాట తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కూడా పెద్ద గొడవ పుడుతుంది. కాని మీరు ఓ నిమిషం ఆగి ఆలోచిస్తే ఆ గొడవ సులభంగా పరిష్కరించవచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. రోడ్డు దాటేటప్పుడు, డాక్యుమెంట్స్ సైన్ చేసేటప్పుడు, ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు కూడా. కాని మీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని భావించడం వల్ల మీ స్వేచ్ఛ పోతుంది. సమతుల్యత కావాలి. తప్పులు చేయడం మానవ స్వభావం. కాని ఒకే తప్పును మళ్లీ మళ్లీ చేయడం వల్ల మీ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ధైర్యం మీలో ఇప్పుడు కొత్తగా పుట్టింది. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాని ఆ ధైర్యం అతిగా ఉంటే మీరు అవసరం లేని ప్రమాదాల్లోకి వెళ్లవచ్చు. నమ్మకం మీ జీవితంలో ఒక బలమైన ఆధారం. మీరు మీ స్నేహితులపై, కుటుంబంపై నమ్మకం ఉంచడం వల్ల మీకు ఓ ఆధారం లభిస్తుంది. కాని ఎవరిపైనా అతిగా నమ్మకం ఉంచడం వల్ల మీరు నిరాశకు గురికావచ్చు. సామాజిక గౌరవం మీకిప్పుడు కొంచెం పెరుగుతోంది. మీరు చేసిన ఒక మంచి పని గురించి ఎవరో మాట్లాడుతున్నారు. కాని మీరు ఎవరినైనా బహిరంగంగా విమర్శిస్తే అది మీ ప్రతిష్టకు హాని కలిగిస్తుంది. వ్యవహారిక నైపుణ్యాల్లో మీరు కొత్త మార్గాలు నేర్చుకుంటున్నారు.
చేస్తున్నారు. ఒక మెయిల్ రాయడం లేదా ఒక మీటింగ్లో మాట్లాడడం మీకు సులభంగా అనిపిస్తోంది. కానీ మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అతిగా వివరాలు చెప్పడం వల్ల మీ ప్రైవసీ బయటపడవచ్చు. సంస్కృతి మీ జీవితంలో ఒక అందమైన భాగం. మీరు పాడే పాట, చదివే కవిత మీ హృదయాన్ని తాకుతుంది. కానీ మీరు ఎవరి సంస్కృతినైనా అవమానించే మాట మాట్లాడితే అది పెద్ద గొడవకు దారితీస్తుంది. ప్రేమ సంబంధాల్లో మీరు చేసే చిన్న ప్రయత్నం మీ ప్రియమైన వ్యక్తి హృదయాన్ని గెలుస్తుంది. కానీ మీరు ఏదో ఒక విషయం మీద అతిగా అనుమానం చేస్తే అది మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. సమావేశాల్లో మీరు పాల్గొనడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కానీ మీరు ఎక్కువసేపు మాట్లాడితే ఎవరైనా మిమ్మల్ని అహంకారి అనుకుంటారు. సృజనాత్మకత మీలో ఇప్పుడు కొత్తగా ప్రవహిస్తోంది. మీరు రాసే ప్రతి పంక్తి, గీసే ప్రతి రేఖ మీ అంతర్గత ప్రతిభను చూపిస్తుంది. కానీ మీరు మీ సృజనాత్మకతను ఎవరికీ చూపించకుండా ఉంటే అది వృధా అవుతుంది. పరిశ్రమల్లో మీకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా ఒక కొత్త క్లయింట్ మీ దారి చూస్తున్నారు. కానీ మీరు ఏదో ఒక ఒప్పందంలో చిన్న వివరాన్ని నిర్లక్ష్యం చేస్తే అది తరువాత పెద్ద నష్టానికి దారితీస్తుంది. ప్రేరణ మీకు ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి, ఒక స్నేహితుడి మాట నుంచి లేదా ఒక పాత గుర్తు నుంచి వస్తోంది. కానీ మీరు ఎవరి ప్రేరణను అనుకరించడం వల్ల మీ స్వంత గుర్తింపు కోల్పోతారు. పర్యటనలు మీకు కొత్త అనుభవాలనిస్తాయి. ఒక చిన్న ట్రిప్ కూడా మీ మనసుకు ఓ కొత్త ఊపిరి పోస్తుంది. కానీ మీరు ప్రయాణం ముందు సరైన ప్లానింగ్ చేయకపోతే అది ఇబ్బందిగా మారవచ్చు. ప్రతిభాభివృద్ధి కోసం మీరు ఇప్పుడు కొత్త కోర్సు తీసుకోవాలని భావిస్తున్నారు. అది మీ భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుంది. కానీ మీరు ఎక్కువ కోర్సులు ఒకేసారి తీసుకుంటే మీ శక్తి పంచిపోతుంది. వ్యక్తిత్వం మీలో ఇప్పుడు కొత్తగా మెరుస్తోంది. మీరు మాట్లాడే విధానం, నడక అందరినీ ఆకర్షిస్తుంది. కానీ మీరు ఎవరినైనా తక్కువ చేసే విధంగా మాట్లాడితే అది మీ ప్రతిష్టకు హాని కలిగిస్తుంది. గత ఫలితాలు మీకు ఇప్పుడొక పాఠం నేర్పుతున్నాయి. మీరు గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మీకు బలంగా మారుతున్నాయి. కానీ మీరు గతం వైపు ఎక్కువసేపు చూస్తూ ఉంటే భవిష్యత్తు మీ చేతుల నుంచి జారిపోతుంది. సామాజిక సంబంధాల్లో మీరు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటున్నారు. అది మీకు కొత్త అవకాశాలు తెస్తుంది. కానీ మీరు ఎవరితోనైనా అతిగా స్నేహం చేస్తే అది మీ ప్రైవసీకి హాని కలిగిస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి కోసం మీరు ఇప్పుడు కొత్త అలవాట్లు పెట్టుకుంటున్నారు. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. కానీ మీరు ఒకేసారి ఎక్కువ మార్పులు తెచ్చుకుంటే మీ మనసు గందరగోళంగా మారుతుంది. సంక్షేమం మీ కుటుంబంలో ఇప్పుడు కొంచెం పెరుగుతోంది. ఒక చిన్న ఆదాయం లేదా ఒక మంచి వార్త మీ ఇంటిలో సంతోషాన్ని నింపుతుంది. కానీ మీరు ఎవరికైనా మీ సంక్షేమ విషయాలు బయట పెడితే అది దొంగలకు అవకాశమిస్తుంది. కెరీర్లో మీరిప్పుడు కొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. అది మీకు ప్రమోషన్కు దారితీస్తుంది. కానీ మీరు మీ బాస్కు సరైన సమయంలో రిపోర్ట్ ఇవ్వకపోతే అది మీ అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. మనోభావాలు మీలో ఇప్పుడు కొంచెం అస్థిరంగా ఉన్నాయి. ఒక నిమిషం సంతోషం, మరో నిమిషం బాధ. కాని మీరు మీ భావాలను ఎవరికీ చెప్పకుండా ఉంటే అవి మీలోనే పురుగుల్లా పెరుగుతాయి. శాంతి మీకు ఇప్పుడు ఒక చిన్న ప్రదేశంలో దొరుకుతోంది. ఒక పూలతోట, ఒక నది ఒడ్డు లేదా మీ ఇంటి బాల్కనీ. కాని మీరు శాంతి కోసం ఎక్కడికి వెళ్లకుండా ఉంటే మీ మనస్సు అలసిపోతుంది. సంకల్పం మీలో ఇప్పుడు బలంగా ఉంది. మీరు ఏదో ఒక లక్ష్యం కోసం పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. కాని మీ సంకల్పం ఎవరికైనా హాని కలిగిస్తే అది మీకు తిరిగి తిరిగి వస్తుంది. నెట్వర్కింగ్లో మీరిప్పుడు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవుతున్నారు. అది మీకు కొత్త అవకాశాలు తెస్తుంది. కాని మీరు ఎవరితోనైనా అతిగా వ్యాపార మాటలు మాట్లాడితే అది మీ స్నేహాన్ని నాశనం చేస్తుంది. చట్టపరమైన సమస్యలు మీకు ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్నాయి. మీరు చేసిన ఒక చిన్న జాగ్రత్త వల్ల పెద్ద సమస్య తప్పింది. కాని మీరు ఏదో ఒక డాక్యుమెంట్ను సరిగ్గా చెక్ చెయ్యకపోతే అది తరువాత పెద్ద సమస్యగా మారవచ్చు. పర్యటనలు మీకు ఇప్పుడు కొత్త అనుభవాలనిస్తాయి. ఒక చిన్న ట్రిప్ కూడా మీ మనసుకు ఓ కొత్త ఊపిరిపోస్తుంది. కాని మీరు ప్రయాణం ముందు సరైన ప్లానింగ్ చెయ్యకపోతే అది ఇబ్బందిగా మారవచ్చు. ఇంటి సంస్కరణలో మీరు కొత్త మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు. అది మీ ఇంటికి కొత్త అందాన్నిస్తుంది. కాని మీరు ఎక్కువ ఖర్చు చేస్తే అది మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. పని ఒత్తిడి మీలో ఇప్పుడు కొంచెం పెరిగింది. మీరు ఒకేసారి ఎక్కువ పనులు చెయ్యాల్సి వస్తోంది. కాని మీరు మీ పరిమితిని గుర్తించకుండా పనిచేస్తే శారీరకంగా, మానసికంగా క్షీణిస్తారు. ఆధ్యాత్మిక యాత్ర మీకిప్పుడు ఒక అవసరం. మీరు ఒక దేవాలయం లేదా ఒక పవిత్ర స్థలానికి వెళ్లాలనుకుంటున్నారు. కాని మీరు ఆ
ఆ యాత్రను ఓ ఫ్యాషన్గా భావిస్తే అది మీకు ఆధ్యాత్మిక లాభమివ్వదు. కళలు మీలో ఇప్పుడు కొత్తగా ప్రవహిస్తున్నాయి. మీరు పాడే పాట, గీసే చిత్రం మీ హృదయాన్ని వ్యక్తం చేస్తోంది. కాని మీరు మీ కళను ఎవరికీ చూపించకుండా ఉంటే అది వృధా అవుతుంది. శుభకార్యాలు మీ ఇంట్లో ఇప్పుడు సమీపంలో ఉన్నాయి. ఒక పెళ్లి, ఒక నామకరణం లేదా ఒక గృహప్రవేశం మీ కుటుంబాన్ని సంతోషంగా నింపుతుంది. కాని మీరు ఆ కార్యక్రమాల్లో ఎక్కువ ఖర్చు చేస్తే అది మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ సంఖ్య మీకు కొత్త మార్పులకు, కొత్త అవకాశాలకు సంకేతం. కాని ఈ సంఖ్యతో ఏదైనా పందెం వేస్తే అది మీకు నష్టం తెచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈ రంగు మీకు శాంతిని, సమృద్ధిని తెస్తుంది. కాని మీరు ఈ రంగును ఎక్కువగా ధరిస్తే అది మీ శక్తిని తగ్గించవచ్చు. పరిహారంగా ఉదయం 4 ముళ్ళుల గడియారం చూసి ఒక నీటి గ్లాసులో ఒక చిన్న చక్కెర ముక్క వేసి దాన్ని ఒక చెట్టు కింద పెట్టండి. ఇది మీ నెగటివ్ శక్తులను తొలగిస్తుంది. కాని ఈ పరిహారాన్ని ఎవరికీ చెప్పకుండా చెయ్యండి, లేకపోతే అది పనిచెయ్యదు. మంత్రంగా ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీకు సమృద్ధిని, శాంతిని కలిగిస్తుంది. కాని ఈ మంత్రాన్ని మీరు ఎవరిని నిందించడానికి ఉపయోగిస్తే అది మీకు తిరిగి వస్తుంది. మరియు గుర్తుంచుకోండి, ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ రోజు శుభకరంగా, శాంతిమయంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.